ఇర్మియా 9వ అధ్యాయం 24వ వచనం. 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏంటంటే, అయ్యా, పరిశీలనగా గ్రహించి ఎవడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలించాలి ఆయన వాక్యములో ఆయన గుణగణాలని, ఆయన యొక్క ప్రత్యక్షతలని, ఆయన యొక్క అంతరంగమును, ఆయన యొక్క హృదయమును పరిశీలనగా గ్రహించున్నట్లు మనము ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వెదకినప్పుడు తనను తాను కనబరుచుకునేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వెన్ యు నో, నీవు ఎప్పుడైతే ఆయన గుణగణములను నీ స్వంతముగా, ఎలాగా? హల్లెలూయా, నీ స్వంతముగా. ఇప్పుడు ఇంట్లో తల్లి వంట చేస్తూ ఉంటుంది, మనం తింటా ఉంటాం. అయితే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ వంట నేర్చుకొని చేసినప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుంది. నేను కూడా దీనిని, హల్లెలూయా, అట్లే ఇష్టముతో చికెన్ పకోడా నేర్చుకున్నా. ఒకసారి బాగొస్తుంది, ఒకసారి బాగా రాదు, అది వేరే సంగతి. అయితే చేసే విధానం తెలుసుకున్నప్పుడు, బయట చేసే విధానం, మనం చేసే విధానం ఎంతో ఆనందం. అంటే అది నీవు స్వంతముగా, ఇతరులు కాదు, నీవు స్వంతముగా నీ బైబిల్ని చదివి, నీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యములో ఉన్నటువంటి దాని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యములో ఉన్న మాటలలో నుండి దేవుడు నీ హృదయముతో మాట్లాడినప్పుడు, నీ ఆలోచనలతో మాట్లాడినప్పుడు, హల్లెలూయా, ఆ ఆనందము, ఆ ధైర్యము, ఆ విశ్వాసము వేరే స్థాయిలో ఉంటుందండి. హల్లెలూయా. అప్పుడు ప్రవక్తల గురించి, పాస్టర్ల గురించి, లేకపోతే ఇంకొకరి గురించి నువ్వు ఆలోచించావు. నువ్వే దేవుని దగ్గరికి వెళ్తావు, నువ్వే దేవుని దగ్గర కూర్చుంటావు, నువ్వే దేవుని దగ్గర ఆశ తీరా వెతకడానికి, గ్రహించుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి నీ హృదయము ఏ స్థితిలోనికి వెళ్తుందంటే నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నువ్వు పొరపాటున ఒక వారం 10 రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే నీకు లేమి లేకపోతే వెలిది కనబడుతుంది నీ హృదయంలో. మిస్ అయిపోతుంది దేవునితో ఆరాధన, మిస్ అయిపోతుంది దేవునితో ధ్యాన సమయం, మిస్ అయిపోతుంది. నాకు ఖాళీగా ఉంది, నాకు చిరాకు వస్తుంది, నేను దేవునితో ఉండాలి, దేవుని కొరకు వెళ్ళాలి, దేవునితోనే గడపాలి అనేటువంటి ఆసక్తి చూసారా? ఆ ఆసక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఆ ఆసక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ అంతకు నీలో విశ్వాసం పెరుగుతుంది, నీ అంతకు నీలో ధైర్యం పెరుగుతుంది. 10 మంది నీకు ఎదురుగా ఎన్ని మాటలు మాట్లాడినా, వ్యతిరేకమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, అపనమ్మిక మాటలు, ఇతర మాటలన్నీ మాట్లాడినా, యూ డోంట్ కేర్ అబౌట్ దోస్ వర్డ్స్. ఆ మాటలను గురించి నువ్వు పట్టించుకోవు. దేవుడు నాతో చెప్పాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది ఏలియా మన వంటి మనుష్యుడే. ఎలాగా? మనకంటే షార్ట్ టెంపరు. హల్లెలూయా. ఎలాగా? మనకంటే కోపిష్టి, మనకంటే ఆయనకున్నటువంటి, బైబిల్ చెప్పాలంటే ఆయనకున్నటువంటి, ఒకసారి మనుషుల మీద కోప్పడతాడు, ఒకసారి దేవుని మీద కోప్పడతాడు, ఇంకొకసారి బాగా డిసప్పాయింట్ అయిపోయి తీసుకో. హల్లెలూయా. మనకంటే కూడా చెప్పొచ్చు ఆయన పరిస్థితి. వాక్యభాగంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. హల్లెలూయా. ఆ కొండ ఎక్కుతాడు, ఆ కొండకి నా పెద్ద అందరిని పిలుస్తాడు, పిలిచి రండి చూసుకుందాం రండి, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. హల్లెలూయా. ఆ పక్కనేమో 400 మంది వచ్చారు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఆ పరిస్థితులలో ఆ పెద్ద మొద్దులన్నీ తీసుకొని వచ్చి బలిపీఠం కట్టి ఒక జంతువును వధించి దాని మీద వేసి, హల్లెలూయా, మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి, అగ్గిపుల్ల లేకోకుండా అది అంటుకోవాలా, అగ్గి మీరు అంటించుకోకుండా అది అంటుకోవాలా. హల్లెలూయా. వాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసి మంత్రాలు చదివి
ఈయనేమో పక్క నుంచి మళ్ళీ సెటైర్లు, జోకులు. ఆడు నిద్రపోతున్నాడేమో, చెవులకు వినపడలేదేమో, లేకపోతే వాడేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నాడేమో, కొంచెం గట్టిగా 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 హల్లెలూయా పడుకొని మళ్ళీ ఆ పక్కన చిన్నపిల్లల వీడియోలు అయితే భలే చూపించారు. ఒకసారి సూపర్ బుక్ అనేటువంటి దాంట్లో ఆయన కాలు మీద కాలేసుకొని ఒక రాయి మీద అట్లా కూర్చొని కొంచెం గట్టిగా పిలవండి. హల్లెలూయా. నాట్ ఇన్ ద బైబిల్, బట్ దే హ్యావ్ షోన్ లైక్ దట్. ఇట్ ఇస్ ఫన్నీ. పిలవండి కొంచెం గట్టిగా, వాడికి వినపడుతుందా? మీ వాడికి రావాలా కదా, దూరంగా ఉన్నాడేమో, చౌటోడేమో, మూగోడేమో, కొంచెం గట్టిగా గట్టిగా మీరు పిలిస్తే వాళ్ళు రావాలి. హల్లెలూయా. ఈయనేం చేశాడంటే సాయంత్రం అవ్వగానే సేమ్ ఈయనకు ఒక బలిపీఠం పెట్టాడు. ఇంకా కొంచెం స్పెషల్ యాడ్ ఆన్ చేశాడు. ఏంటంటే నీళ్లు తీసుకొని వచ్చి మళ్ళీ దాని మీద వేసాడు. నీళ్లు కారునంతగా పెద్దగా మోటార్ పెట్టాడు అనుకోండి, ఇంకంతే. హల్లెలూయా. కాబట్టి ప్రభువా అగ్ని దింపు నాయనా. హల్లెలూయా. ఒకే ఒక నిమిషం ప్రార్థన, అది ఒకే ఒక నిమిషం ప్రార్థన వాళ్ళు పొద్దున్న నుంచి చేశారు. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేయగా ఆమేన్. ఆయనలో దేవుని యెడల విశ్వాసం అంతగా పెంచుకున్నాడు, ధైర్యం పెంచుకున్నాడు. దేవుడు చెప్పాడు, చేశాడు. దేవుడు చెప్పగానే చేశాడు. అయితే వెంటనే అదే రోజే ఆ 400 మందిని చంపేస్తాడు. అందరూ కలుసుకొని ఆ శత్రువులని, లేకపోతే విరోధులని, లేకపోతే అన్య ఆ మాంత్రికులను అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. ప్రజలు ఇతను కలిసి అందరూ చంపి పడేస్తారు. వెంటనే ఆ దేశపు రాణి ఆమె యెజబేలు ఈయన తరవడం ప్రారంభిస్తుంది. ఎట్లా తిరిగి నేను ఏలియాను వదిలిపెట్టను. హల్లెలూయా. భయం ఎత్తుకొనింది. దేవుని దగ్గరికి పోయి పరిగెత్తుకుంటా పోయి ఆ పక్క ఈ పక్క తిరుగుతా తీసుకొని వెళ్ళిపోనా వల్ల కాదు. అంతకు మునుపు భయంకరమైన విశ్వాసం. ఆకాశం నుంచి అగ్నిని దింపాడు. ఇంకొక మరుసటి సమయంలోనే హల్లెలూయా. పేతురు కూడా అలాగనే. పేతురు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. యేసయ్య వచ్చి ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అయ్యా నువ్వు ప్రవక్తవు, నువ్వు ఏలియావి, నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలి పైకి లేచాడు, నువ్వు ఇర్మియావి, లేకపోతే ప్రవక్తలలో ఆ ప్రవక్తవి, అది ఇది అని అంటుంటే నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే పేతురు అంటాడు ఏంటంటే, అయ్యా నువ్వు పరమ కుమారుడవు ఏమంటున్నాడు ఆయన. నువ్వు సర్వోన్నతుని కుమారుడవు, క్రీస్తువు నువ్వు అనగానే దేవుడు వెంటనే, యేసయ్య వెంటనే, రక్త మాంసములు దీనిని బయలుపరచలేదు పేతురా, పరలోకమందున్న నా తండ్రే నీకు ప్రత్యక్షతనిచ్చాడు. హల్లెలూయా. ప్రత్యక్షతనిచ్చాడు అని అంటే ఆయన అంటాడు మళ్ళీ వెంటనే ఏంటనంటే, అయ్యా నేను ఇక కొంతకాలానికి నేను మరణిస్తాను, తిరిగి 3వ దినమని లేస్తానంటే, ఏం మాట్లాడుతున్నావు యేసు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం కాదు, పోతే మేము ఆటికి పోవాలా? హల్లెలూయా. ఆయన సమస్యలు ఆయనవి. హల్లెలూయా. ఆత్మచేత నింపబడ్డాడు. వెంటనే ఏమైనది? అవిశ్వాసముతో, అపనమ్మికతో వెంటనే అపవాది మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు. యేసయ్య అంటున్నాడు కదా, ఇంతకు ముందు దేవాది దేవుడే నీకు బయలుపరిచాడు అన్నటువంటి వాడు, ఏ సాతానా పో పక్కకి,